నమస్కారం. దేవి భక్తి సుధా ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం సౌందర్య లహరిలోని 13వ శ్లోకాన్ని నేర్చుకోబోతున్నాం. ఈ శ్లోకం దేవి అనుగ్రహ వీక్షణ వల్ల కలిగే అపార ఆకర్షణ శక్తిని వివరిస్తుంది. ముసలివాడైనా వికారంగా ఉన్న ఈ శ్లోక పారాయణం వల్ల సుందరుడిగా మారి స్త్రీల మోహానికి పాత్రుడవుతాడని ఈ శ్లోకం చెబుతుంది. లలితా సహస్రనామాల్లోని కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవిత అనగా అమ్మవారి కనుసైగ కోసం కోట్లాది లక్ష్మీదేవులు వేచి ఉంటారు అనే నామానికి ఈ శ్లోకం అద్దం పడుతుంది. ఈ శ్లోకం యొక్క స్థూల వివరణ ప్రకారం ప్రాపంచిక ఆనందాలపైన ఆసక్తి కోల్పోయిన ముసలి మరియు అందము లేని మనిషి కూడా అమ్మ కటాక్ష వీక్షణంతో తన యవ్వనాన్ని తిరిగి పొందుతాడు. మాతాదేవి యొక్క ప్రత్యక్ష చూపు మరియు క్రీగంటి చూపు మధ్య వ్యత్యాసం ఉంది. ప్రత్యక్ష చూపు విముక్తిని అందించగలదు. అయితే ఆమె క్రీగంటి చూపు శారీరక, మానసిక మరియు భౌతిక సంపదను కురిపిస్తుంది. మాతాదేవి కటాక్ష వీక్షణం వల్ల జరిగిన ఆధ్యాత్మిక జ్ఞానోదయం ద్వారా అతను యోగిగా రూపాంతరం చెందుతాడు. ఇప్పుడు మనం శ్లోకాన్ని నేర్చుకుందాం. నరం వర్షేయాంసం నయన విరసం నర్మసుజడం తవాపాంగాలోకే పతితమనుధావంతి శతశః గలద్వేణీ బంధా కుచకలస విస్రస్తసిచయా హఠాత్యుచ్యత్కాంచో విగలితదుకూలా యువతయః. తాత్పర్యం: జగజ్జనని, ఓ తల్లి, నీ క్రీగంటి చూపు ఎవరిపైనైనా పడితే ఆ వ్యక్తి ముసలివాడైనా, వికార రూపం ఉన్నవాడైనా, శృంగార విద్యలలో ఏమాత్రం ప్రవేశం లేని మొరటువాడైనా సరే లోకైక సుందరుడైన మన్మధునిలా కనిపిస్తాడు. వందలాది మంది యువతులు అతని రూపాన్ని చూసి పరవశించిపోతారు. తమ జడముడులు విడిపోతున్నాయని, పైకొంగులు జారుతున్నాయని, నడుము పట్టీలు వదులవుతున్నాయని కూడా గమనించకుండా ఆ వివసత్వంలో అతని వెనుక పరిగెత్తుతారు. దేవి కటాక్షం పొందిన వ్యక్తికి సకల లోకాన్ని ఆకర్షించే సమ్మోహన శక్తి లభిస్తుందని దీని భావం. ప్రతిపదానికి అర్థం: తవా రెండవ పాదంలో మొదట అమ్మా నీ యొక్క, అపాంగ అలోకే క్రీగంటి చూపు నందు, అనుగ్రహ వీక్షణం నందు, పతితం పడినటువంటి ఆ చూపుకు పాత్రుడైన అనగా అమ్మవారి కృపా కటాక్ష వీక్షణం పొందిన వానికి, నరం మొదటి పాదం ఆ పురుషుడు, నరం ఆ పురుషుడు, వర్షీయాంసం మిక్కిలి ముసలివాడైనప్పటికీ, నయన విరసం కంటికి ఇంపుగా లేనివాడు, రూపహీనుడైనప్పటికీ, నర్మసు జడం శృంగార లీలా వినోదములయందు ప్రజ్ఞ లేని జడుడైనప్పటికీ అనగా మొరటువాడైనప్పటికీ, యువతయ నాలుగో పాదం చివర్లో యువతయ యవనంలో ఉన్న స్త్రీలు, శతశః రెండో పాదం చివర్లో శతశః వందల సంఖ్యలో, గలద్వేణీ బంధాః మూడో పాదం మొదట్లో జారుతున్న జడముడులు కలవారై, గలద్వేణీ బంధాః జారుతున్న జడముడులు కలవారై, కుచ కలస విస్రస్త సిచయ వక్షస్థలంపై నుండి జారిన పై వస్త్రము కొంగు కలవారై, హఠాత్ అకస్మాత్తుగా తమకు తెలియకుండానే, తృట్యత్కాంచో తెగిపోతున్న లేదా వదిలేయబోతున్న మొలనోళ్ళు నడుము పట్టీలు కలవారై, విగలిత దుకూల యువతయః జారిపోతున్న పట్టు వస్త్రములు కలవారై, అనుధావంతి ఆ పురుషుని వెనుక పరిగెత్తుదురు, మోహించి వెంబడింతురు. అనగా అమ్మ యొక్క క్రీగంటి చూపు పడిన అసమర్థుడైన, రూపహీనుడైన, ముసలివాడైన పురుషుడు కూడా ఆమె కృపా కటాక్షంతో మన్మధుని వలె యువతులను ఆకర్షించగలడని అర్థం. అమ్మవారి అనుగ్రహం ఉంటే
ప్రాకృతిక లోపాలు తొలగిపోతాయని నిరూపించటం ఈ శ్లోకం యొక్క ముఖ్య ఉద్దేశం. ముసలితనం, అనాకార రూపం, జడత్వం, తెలివి తక్కువతనం ఉన్న వ్యక్తి కూడా అమ్మవారి చూపు పడగానే మన్మధుడి లాంటి ఆకర్షణను పొందుతాడు. లోకమంతా అతని వైపు ఆకర్షించబడుతుందని చెప్పడం ద్వారా దేవి కటాక్షం యొక్క సర్వోత్కృష్టతను చాటడం ఈ శ్లోకం యొక్క ఉద్దేశం. ఆధ్యాత్మిక అంతరార్థం. బాహ్యంగా ఇది స్త్రీ పురుష ఆకర్షణగా కనిపించినప్పటికీ అంతర్గతంగా దీని అర్థం వేరు. దేవి అనుగ్రహం పొందిన ఉత్తమ సాధకుని వైపు సకల అష్టసిద్ధులు, ముక్తి, ఐశ్వర్యాలు తమంతట తామే ఆకర్షించబడి వెంబడిస్తూ వస్తాయని శ్రీ ఆదిశంకరాచార్యులు ఈ శ్లోకంలో నిగూఢంగా వివరించారు. నరం వర్షేయాంసం నయన విరసం నర్మ సుజడం తవాపాంగాలోకే పతితమనుధావంతి శతశః గలద్వేణీ బంధ కుచకలస విస్రస్తసిచయా హఠాత్యుచ్యత్కాంచో విగలితదుకూలా యువతయః. ఫలశ్రుతి. ఈ శ్లోక పారాయణం వలన సకల జనాకర్షణ మరియు వశీకరణ శక్తి పెరుగుతుంది. ఈ శ్లోకం యొక్క ముఖ్య ఉద్దేశం ఆకర్షణ శక్తిని ప్రసాదించటం. దీనిని నిరంతరం పఠించే సాధకుడికి సమాజంలో, కార్యాలయాల్లో మరియు ఉన్నతాధికారుల వద్ద విశేషమైన గౌరవము, ఆదరణ లభిస్తాయి. శారీరక రూపాలు మరియు నపుంసకత్వ నివారణ. పురుషులలో ఉండే శారీరక బలహీనతలు, నపుంసకత్వం వంటి లోపాలను తొలగించి నూతన యవ్వనాన్ని, సంతాన ప్రాప్తిని కలిగిస్తుంది. మూడవ ఉపయోగం సౌందర్యం మరియు తేజస్సు. ముఖంలో దైవికమైన కళ, ఆకర్షణీయమైన రూపం మరియు తేజస్సు సిద్ధిస్తాయి. 4. అష్టసిద్ధులు మరియు ఐశ్వర్యం. ఆధ్యాత్మిక సాధకులకు ప్రాపంచిక బంధాల నుండి విముక్తి లభించటమే కాక వారిని వెతుక్కుంటూ అష్టసిద్ధులు, భౌతిక సంపదలు వస్తాయి. శ్రీమాత్రే నమః.